chapter, every verse, every line, all the blessings of this scroll is mine. Every promise in the book is mine. మనం బలలో పాలు పొందే ముందు బల వర్తమానం విందాం. అన్న జర్మీ అన్న రండి. సంఖ్యాకాండము 14వ అధ్యాయం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 24వ వచనం అందరం కలిసి చదువుకుందాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 24 అందరం కలిసి. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతు చేత అతడు పోయిన దేశంలో అతని ప్రవేశపెట్టెదను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం కూడా అందరం కలిసి చదువుకుందాం. మొదటి కొరింథీ 11వ అధ్యాయము 28. కాబట్టి ప్రతి మనుష్యుడు తాను పరీక్షించుకునేవలను అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. ప్రభు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడి యోగ్యంగా బలలో పాల్పొందుట కొరకై మనల్ని సిద్ధపరచునుగాక. ప్రభు సహాయం కొరకై ఆజ్ఞిద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మా రక్షకుడైన యేసు ప్రభు నామంన మీకు స్తుతి వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడైన దేవుడు అని పాపులమైన మమ్మల్ని కూడా పవిత్రపరిచి ఆరాధన కొరకై యోగ్యులుగా మార్చినందున ప్రభా మిమ్మల్ని ఆరాధించుటకు ప్రభా మీరు మాకు సహాయపడినందుకే స్తోత్రములు. మా ఎదురు నుంచబడిన బలను బట్టి ప్రభా మీ స్తోత్రములు. యోగ్యమైన రీతిగా పాలు పొందులాగిన తండ్రి మీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించండి ప్రభా. మాతో మాట్లాడండి. మా అక్కర ఏదో మీకు తెలియను కనుక మా అక్కర కొద్దీ ప్రభా మీ వాక్యాన్ని పంచిపెట్టమని ప్రార్థిస్తున్నాం. అందు నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని అడుగుతున్నాం. కృపల తండ్రి ప్రభా అల్పును ప్రభా మీ సిలువ చాటున దాచిపెట్టండి. దయలమా తండ్రి నాయన కేవలం మీ యొక్క మెల్లని మధురమైన స్వరం వినగలుగుటకై సహాయం చేయండి. కృపల తండ్రి సమయాన్ని మాకెంతో దీవెనకరంగా చేయండి. అపవాది ఎక్కడ పని చేయకుండా వాని దూరం చేయండి. సకల మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామంన స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. నన్ను జ్ఞాపకం చేసుకుంటుకై దీనిని చేయడని చెప్పాను. ప్రభు బల్లలో పాలు పొందక ముందు మన ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ వస్తాం. ఆరాధనలో కూడా జ్ఞాపకం చేసుకున్నాం మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు అని. ప్రభు బల మీద ఉంచబడిన రొట్టె ద్రాక్షరసము మనెడల ప్రభు చూపిన ప్రేమకు చిహ్నములుగా ఉన్నాయి. దేవుడే కానీ తన పరలోకపు ప్రేమను మన ఎడల వెల్లడి చేయకపోతే ఈనాడు సంఘం లేదు, బల్ల లేదు, ఆరాధన లేదు, మానవ జాతికి రక్షణ లేదు. కనుక ప్రభు మనలను ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే సంపూర్ణంగా ప్రేమించాడు, పూర్ణ మనసుతో ప్రేమించాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనంలో ఎట్లుందంటే, యేసు లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి అంతవరకు ప్రేమించను. అంతమనే దానికి కింద ఫుట్ నోట్లో సంపూర్ణంగా ప్రేమించను. అందుకని ఇంత అని వర్ణించలేనట్టుగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఇంతని చెప్పలేం. అంటే ఎంతవరకు అవసరమో అంతగా దేవుడు మనల్ని ప్రేమించాడు అన్న సత్యానికి తార్కాణంగా ప్రభు బల్ల మన మధ్య ఉంచబడింది. ప్రేమించిన ప్రభు మన కొరకే తన కుమారుని పంపించాడు. ఆయన తన కుమారుని కంటే అధికమేముంది? తనకు అత్యంత ప్రియుడు. అలాంటి తన కుమారుని మన కొరకు పంపించే విషయంలో ఆయన తాత్సరం చేయలేదు. 1-2 సార్లు ఆలోచించలేదు. తన స్వంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక లేదు. సిలువలో నా కొరకే నీ కొరకే అప్పగించట్లో కూడా వెనుక తీక ఆయన మన కొరకు తన కుమారుని అప్పగించాడు. దీనివల్ల ఏం చేశాడు? దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమైండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు.
ప్రాణమిచ్చుడు ద్వారా తన యొక్క పరలోకపు ప్రేమ ఎంత పూర్ణమైందో ఆయన తెలియజేస్తూ వచ్చాడు. ఎందుకొరకే ప్రాణం ఇచ్చాడు? నిన్ను నన్ను ఆరాధికులుగా చేయడానికి, నిన్ను నన్ను తన రాజ్య నివాసులుగా చేయడానికి, నిన్ను నన్ను తన స్వకీయ సంపాద్యంగా చేయడానికి, నిన్ను నన్ను తన కొరకే సాక్షులుగా చేయడానికి, నా యొక్క జీవితాల ధర తన మహిమ పొందేదానికి అంతగా ప్రేమించాడు. ప్రేమించబడేదానికి ఏ మానవుడైనా పాత్రుడు అంటే ఏ మాత్రము కూడా కాదు. దేని వాక్యంలో ఈ మాట రాయబడింది, ఏలనగా మనం పాపులమై ఉండగా, భక్తిహీనమై ఉండగా, బలహీనమై ఉండగా, శత్రువుమై ఉండగా కేవలం శిక్షకే పాత్రులం. అయితే శిక్షను తొలగించాడు, శిక్షను తన మీద వేసుకున్నాడు, శిక్షను భరించాడు, వెళ్ళ క్రైమ్ చెల్లించాడు. అపాత్రులమైన మనకు నిత్యమైన మహిమాయుక్తమైన రక్షణ ఒక ఈవిగా ప్రభు ఇచ్చాడు. సహోదరి సహోదరుడా, ఇది ప్రభు యొక్క ప్రేమ. మరి ఈ ప్రేమ నీ జీవితంలో నువ్వు గుర్తెరిగినావా? ప్రభుని యేసుక్రీస్తుని నీ స్వంత రక్షకునిగా అంగీకరించినావా? లేకపోతే ఈనాడైనా నీకు అవకాశం ఇవ్వబడుతుంది. ప్రభుని యేసు నా కొరకే ఇంత ప్రేమించి ఇంత గొప్ప రక్షణ ఇచ్చినావు, నన్ను విమోచించు ప్రభా, నాకు నీతిగాను పరిశుద్ధతగాను విమోచనగా మీరు నాకు ఉండండి అని ప్రభుని అడిగితే, మన పాపంలో ఎదుట ఒప్పుకుంటే ప్రేమల దేవుడు క్షమిస్తాడు, కనికరిస్తాడు, అంగీకరిస్తాడు, నిత్య రక్షణ మనకిస్తాడు. ఈ లోకంలో మన యొక్క బాధ్యత తీసుకుంటాడు. లోకం విడిచిపెట్టిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో నిత్యత్వం అంతా ఆయనతో పాటు ఉంచుకుంటున్నాడు. ఇది ప్రభు యొక్క వెల్లడి చేయబడిన పరలోకపు సంపూర్ణమైన ప్రేమ. ఈ ప్రేమను మన జీవితంలో వెల్లడి చేసిన తర్వాత, ఆ ప్రేమ కార్యాన్ని మన జీవితంలో రక్షణ రూపంగా చేసిన తర్వాత, ఇప్పుడు మన నుండి కూడా అదే రెస్పాన్స్ ప్రభు కోరుతాడు. అలాంటి ప్రేమే ప్రభు మనం ఆయన పక్షంగా చూడాలని చెప్పాలని కోరుతున్నాడు. రండి, వచ్చిన మందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనము అందరం కలిసి చదువుకుందాం. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదే. ఇది ప్రభు మనం కోరినాడు. ఇది ఒక ఆజ్ఞగా ధర్మశాస్త్రంలో ప్రభు ఇచ్చాడు. తాను పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో ప్రేమించినట్లే మనం కూడా ప్రభువును ప్రేమించాలని ప్రభు కోరుతున్నాడు. అందుకొరకే మన ఆత్మీయ ఎదుగుదల కొరకే అనేకమైన ఏర్పాట్లు ప్రభు చేశాడు. అందులో ఒకటి మన మధ్య ఉంచబడిన ప్రభు బల్ల. ప్రభు బల్ల యొద్ద వాక్య వెలుగులో మన జీవితాన్ని పరీక్షించుకున్నప్పుడు ఏది కొరతగా ఉంది, ఏది లోపం మనలో ఉంది, దాన్ని ప్రభు ఎదుట ఒప్పుకొని క్షమించబడి నూతన పరచబడి ఆయనను ఇంకను అధికంగా ప్రేమించే దాని కొరకే సిద్ధపరిచే సందర్భం ఇది. కాబట్టి రక్షించబడిన దేవుని బిడ్డల జీవితంలో ప్రభు కోరేది ఇది. అలాగా ప్రభు కోరినట్టే, ప్రభు ఆజ్ఞాపించినట్లే పూర్ణ మనసుతో ప్రభును ప్రేమించి వెంబడించిన దైవజనుడి గురించి సంఖ్యాకాండం 14వ అధ్యాయం 24వ వచనంలో ప్రభువే సాక్ష్యం ఇచ్చినాడు. మళ్ళీ ఒకసారి చదువుదాం రండి. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 24వ వచనం. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతు చేత అతడు పోయిన దేశంలో అతని ప్రవేశపెట్టెదను. కాలేబ్ గురించి దేవాది దేవుడిచ్చిన సాక్ష్యము. ఎలా జీవించాడు ప్రభు కొరకే? పూర్ణ మనసుతో, నిండు మనసుతో ప్రేమిస్తూ అనుసరిస్తూ వచ్చాడు. కాలేబ్ గురించి 6 సార్లు ఈ మాట రాయబడింది. ఇది 3 సాక్ష్యం. ఇక్కడ దేవుడు కాలేబ్ గురించి సాక్ష్యం ఇస్తాడు. భూమి మీద కాలేబ్ యొక్క ఆత్మీయ జీవితాన్ని పరీక్షించిన, పరిశీలించిన, గమనించిన నాయకుడు మోషే కూడా కాలేబు గురించి ఇలాంటి సాక్ష్యమే ఇస్తాడు. చూడండి, యెహోషువ గ్రంథం
14వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనం. ఆ దినమున మోషే ప్రమాణం చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి. మోషే కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. వ్యక్తిగతంగా కాలేబు కూడా తను జీవించిన విధానాన్ని బట్టి ధైర్యంగా ఆ మాట చెప్పగలుగుతున్నాడు. ఏమన్నాడు చూడండి, 7వ వచనం. దేశమును వేగుచూచుటకు పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడును, ఎవరికి భయపడక నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయంలో కరువు చేయక, నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించి తిని. 3 సాక్ష్యం. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, దైవజనుడు సాక్ష్యం ఇస్తున్నాడు, ఈ విశ్వాసి తన విషయమై సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాడు. ప్రభువుల యొద్ద సహోదరుడా సహోదరి, ఇది చాలా పరిపూర్ణమైన అంతస్తు. ఈ అంతస్తులోనికి మనం రావాలని ప్రభు కోరుతున్నాడు. ఈ సాక్ష్యం ఇచ్చేటప్పుడు ఈయన యొక్క వయస్సు 85 సంవత్సరాలు. 85 సంవత్సరముల వృద్ధాప్యంలో ఈ దైవజనుడు ఈ విధమైన సాక్ష్య జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఏదైతే దేవాది దేవుడు కోరుతూ వచ్చాడో, మానవుని జీవితంలో ఏదైతే ప్రభు ఇష్టపడుతూ వచ్చాడో, ప్రభు ఇష్టపడినట్టే, ప్రభు ఆశించినట్టే, ప్రభు ఆజ్ఞాపించినట్లే కాలేబు ప్రభు విషయమై ఇంకా ఏ తేడా లేదు, పూర్ణంగా నిండుగా దండిగా ప్రభు కొరకై బలమైన సాక్షిగా బ్రతికి సాక్ష్యం పొందాడు. కాలేబు చాలా ప్రత్యేకమైన వ్యక్తి. లక్షలాది మంది ఇశ్రాయేలీయులు ఉన్నారు. అందులో కొంతమంది తరచూ తిరుగుబాటు చేసేవారు. తిరుగుబాటు చేసేవారి గుంపులో కాలేబు ఎన్నడూ కూడా లేడు. ఆ లక్షలాది మంది ఇశ్రాయేల్లో కొంతమంది అన్య దేవతలకు విగ్రహారాధన చేసేవారు, వారికి బలులు అర్పించేవారు. విగ్రహారాధన చేసేవారి గుంపులో కాలేబు ఎన్నడూ కూడా చేరలేదు. ఆ లక్షలాది మందిలో అనేక మంది పలుమార్లు సణిగి గొణిగేవారు. అలా సణిగి గొణిగిన గుంపులో కాలేబు లేడు. కాలేబు చాలా స్పెసిమెన్గా ఉన్నాడు. అందరిలాగా కాలేబు లేడు. అందరూ ఒక విధంగా ఉంటే కాలేబు చాలా ప్రత్యేకంగా ఉన్నాడు. అందుకని దేవుడు కూడా సాక్ష్యం ఇచ్చేటప్పుడు కాలేబు విషయమే, ఈయన తప్ప అంత నిర్దిష్టంగా కాలేబు గురించి చెప్తున్నాడు. చూడండి, ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 36వ వచనము అందరం కలిసి చదువుకుందాం. యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడును చూడడు. అతడు పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించెను గనుక అతడు దానిని చూచును. అతడు అడుగుపెట్టిన దేశమును నేను అతనికిని అతని సంతానమునకు ఇచ్చేదనని ప్రమాణము చేశాను. పూర్ణ మనసుతో కాలేబులు ఎవరు లేరు అంటున్నాడు ప్రభు. కాబట్టి ఆయన ఒక్కడే, ఆయన సంతానమే వాగ్దత్త దేశంలోనికి ప్రవేశించబోతున్నారని చెప్తున్నాడు ప్రభు. ఏంటి కాలేబులో ఉన్న ప్రత్యేకత? నిండు మనసులో, పూర్ణ మనసుతో ఒక వ్యక్తి ప్రభువుని అనుసరించాలంటే ఆ వ్యక్తి చేయవలసిందేంటి, ఆ వ్యక్తిలో ఉండవలసిందేంటి, కాలేబు మనకు నేర్పిస్తాడు. కాలేబు ఎట్లా ప్రభు కొరికి జీవించాడంటే, దయచేసి చూడండి, యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనం. దేశమును వేగుచూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేశు బర్నేలు నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడును. ఎవనికిని భయపడక నేను చూచినట్లే అతనికి వర్తమానం తెచ్చి తిని. 10వ వచనం. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యంలో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయనను సజీవంగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేను ఇప్పుడు 85 ఏండ్ల వాడను. 2 వయసుల గురించి చెప్తున్నాడు. ప్రారంభంలో మోషే నన్ను పంపినప్పుడు నా వయసు 40 సంవత్సరాలు, ఇప్పుడు 85 సంవత్సరాలు.
కాలేబులో ఉన్న శ్రేష్టమైన సుగుణం ఏమంటే 40 సంవత్సరాలప్పుడు ఎట్లా ఉన్నాడో ప్రభులో, ఎంత ఆత్మీయుడిగా ఉన్నాడో, ఈ 85 సంవత్సరాల వయసు అప్పుడు కూడా అదే ఆత్మీయత, మార్పు లేదు. ప్రభుని వెంబడించటంలో వెనకంజ లేదు, నిలకడగా ఉన్నాడు, స్థిరుడుగా ఉన్నాడు. ఒక వ్యక్తి పూర్ణ మనసుతో ప్రభువుని అనుసరించే అనుభవం ఇది. నిలకడగా పరిస్థితి ఎట్లా, ఈ 40 సంవత్సరాల్లో వ్యక్తిగతంగా ఎన్నో పరిస్థితులు ఎదుర్కొని ఉంటాడు, కుటుంబంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటాడు, సమాజంలో ఎన్నో సంఘటనలు ఎదుర్కొని ఉంటాడు. ఎన్ని ఏది ఎట్లా వచ్చినా కూడా నిలకడగా వెనకంజ వేయక ప్రభు కొరకే అదే యాత్ర కొనసాగిస్తూ వచ్చాడు. ప్రభు కోరేది కూడా అదే. చాలామంది అట్లా లేరు. ప్రారంభించినప్పుడు చాలా ఆత్మీయులుగా ఉన్నారు. సొలొమోను మనవి చేస్తే ఆ మనవి దేవునికి చాలా ఇష్టమైంది. ఆయన కోరినట్టే వివేకం గల హృదయం, జ్ఞానం ఇచ్చాడు. అడగకపోయినా ఇష్టపడిన దేవుడు ఐశ్వర్యం ఇచ్చాడు, ఘనత ఇచ్చాడు. ఆయన పూర్వం ముందున్న వారిలో కానీ ఆయన తర్వాత వచ్చిన వారిలో కానీ ఆయన వంటి వాడు లేకుండా చేసి దీవించాడు. బాగున్నాయి ప్రారంభ దినాలు. అయితే వృద్ధాప్యం వచ్చినప్పుడు కాలేబోలే సొలొమోను లేడు. ఎట్లా మార్చిపడ్డాడు? మొదటి రాజులు 11వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం చూడండి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయం దేవుడైన యెహోవా ఎడల యథార్థం కాకపోయెను. సొలొమోను అస్తరోతును, సీదోనీల దేవతను, మిల్కోమును, అమ్మోనీల హేయమైన దేవతను అనుసరించి నడిచెను. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయంతో యెహోవాను అనుసరింపలేదు. పూర్తిగా పాడైపోయాడు, పూర్తిగా చెడిపోయాడు. ఏమైనా వాటిని అనుసరిస్తున్నాడు, వాటికి బలిపీఠం కడుతున్నాడు. ఏమయ్యా నీ ప్రారంభం ఎలాగుంది? కాలేబట్ల లేడు. 40 ఏళ్ళప్పుడు ప్రభు కొరకే ఎంత సాక్షిగా ఉన్నాడు. 85 సంవత్సరాలప్పుడు కూడా మార్పు లేదు భక్తిలో, అదే స్థాయిలో నిండు మనసుతో ప్రభు కొరకే కాలేబు జీవించాడు. గలతీలు సంఘస్థులు బాగుండేవారు, మంచి ఆత్మీయంగా ఎదుగుతుండేవారు, ప్రభులు కొనసాగుతున్నారు, ఒక విధంగా పరిగెత్తుతున్నారు ప్రభులో. ఒక్కసారి ఏమైందంటే ఆ పరుగు ఆగిపోయింది. వారి గురించి ఏ మాట రాయబడింది చూడండి. గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం, గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించెను? ఎందుక బాగుగా పరిగెత్తిన వారు ఇప్పుడు అడ్డగించబడ్డారు, పరుగు ఆగింది, వెనకంజ వేస్తున్నారు. వారి భక్తిలో మార్పులు వస్తున్నాయి, బలహీనపడుతున్నారు విశ్వాసంలో. తప్పుడు సిద్ధాంతాలు తీసుకొచ్చి ధర్మశాస్త్రం ద్వారానే అన్నట్టుగా, లేకపోతే సున్నతి ద్వారానే అన్నట్టుగా వాళ్ళు దాని మీద ఫోకస్ పెడుతుంటే వీళ్ళు కలవరపడిపోతున్నారు, వెంబడించట్లు ఆగిపోతున్నారు. ప్రారంభం ఎట్లా ప్రారంభం ఉంది? 3వ అధ్యాయం, గలతీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులవుతురా. మార్పు వచ్చేసింది. ప్రారంభము ఆత్మానుసారంగా ఉంది, ఇప్పుడు శరీరానుసారంగా జీవిస్తున్నారు. కాలేబట్టలేడు. ఆత్మానుసారంగా ప్రారంభించాడు, ఆత్మానుసారంగా కొనసాగించాడు, నిలకడగా ప్రభువుని వెంబడించాడు. చాలా మంది అట్లా లేరు. కొద్దిపాటి శ్రమ వస్తే వారు తప్పిపోయేవారు ఉంటున్నారు, ప్రభు కొరకు నిలబడలేకపోతున్నారు. అపొస్తలుడైన పౌలు ఫిలెమోనుకు పత్రిక రాశాడు. ఫిలెమోనుకు పత్రిక రాసి చివరిలో ఆయన 13-14 వచనాల్లో ఆయన కొంతమంది పేర్లు చెప్తాడు. క్రీస్తు యేసునందు నా తోటి ఖైదీ అయిన ఎపఫ్రా, 4 జత పని వాళ్ళ గురించి చెప్పాడు. ఆ 4 ఎవరంటే మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా. వీళ్ళెవరు?
పౌలుతో దేవుని సేవలో నా జత పని వరకు ఉన్నారు. ఈ పత్రిక ఎప్పుడు రాశాడు? క్రీస్తు శకము 62-63 మధ్యలో రాసినాడట. అప్పుడు వరకు ఆయనతో జత పనివాడుకున్న దేమ తిమోతికి 2వ పత్రిక రాసేటప్పటికి జత పనివాడుగా లేడు. అపోస్తుడైన పౌలు చనిపోక ముందు చివరిగా రాసిన పత్రిక తిమోతికి 2వ పత్రిక. ఈ ఫిలోమానుకు రాసిన పత్రికకు తిమోతికి పత్రికకు మహా ఉంటే 3 సంవత్సరాల వ్యవధి ఉంటుంది. 65లో రాసినాడేమో. ఆ 3 సంవత్సరాల వ్యవధిలో జత పనివాడుకున్న దేమ మిస్ అయిపోయాడు. 2 తిమోతి 5:10 అంటాడు, దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దేశంలోనికి. చూసారా, చివరిదాకా ఉన్నాడు కానీ తర్వాత కనబట్టలేదు. అయితే దేవుని బిడ్డలారా, పూర్ణ మనసుతో ప్రేమించమని ప్రభు ఇచ్చిన ఆజ్ఞకు లోబడుతూ ప్రారంభంలో ఎట్లా ఉన్నాడో అదే ఆత్మీయత కొనసాగించుకుంటూ ప్రభు కొరకై సాక్షిగా నిలబడ్డాడు. 85 సంవత్సరముల వృద్ధాప్యంలోన కాలేబు. తర్వాత ప్రభుని సంపూర్ణంగా వెంబడించట్లో అది సులభమైన పని కాదు. సాతానుడు ఎదుర్కొంటాడు, శత్రువులను లేపుతాడు, పురుగులుపుతాడు. క్రీస్తునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించి వారు అందరూ, కొందరు కాదు, వారందరూ తప్పక హింస పొందుదురు. ఆ అనుభవంలోనికి రాగలిగాడు, హింస పొందే పరిస్థితులు రాగలిగాడు. తాను వెళ్ళాడు, కనాను గురించి చూచినట్లే చెప్పాడు. అది నచ్చలేదు సమాజానికి. వీళ్ళిద్దరు ఇచ్చిన రిపోర్టు మెచ్చుకోలా, మెజార్టీ రిపోర్టుకే మొక్కు చూపారు సమాజం అంతా. అక్కడ పెద్ద కమోషన్ వచ్చింది. ఎంత పెద్ద సమస్య వచ్చిందంటే చూడండి, సంఖ్యాకాండము 14వ అధ్యాయం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు ఆ సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. చాలండి. సర్వ సమాజము వారు ఇచ్చిన రిపోర్టుని వాళ్ళు స్వీకరించలేకపోతున్నారు. వాళ్ళు పెద్ద కలవరం వచ్చింది. సర్వ సమాజం అంటే అంతా కలిపి ఇంచుమించు 30 లక్షల మంది దాకుంటారు, అందుకంటే ఎక్కువే ఉండొచ్చు. సరే 30 లక్షల మంది ఉన్నారనుకోండి. వాళ్ళు కేకలు వేశారంట. ఎట్లా కేకలు వేశారు? ఎలుగెత్తి కేకలు వేశారు. కేకలు వేసిన తర్వాత వాళ్ళు ఇంకోటి చేశారు. ఏం చేశారు? ఏడ్చారు. సర్వ సమాజము ఏడ్చారు. ఎలా ఉంటుందంటే ఆ సందర్భము, ఒక నైట్ నిద్రపోతున్నాం అనుకోండి, మనం ఇంట్లో పడుకున్నాం, నిద్రపోతున్నాం. మీ చిన్న మనవడో మనవరాలు పాపం తనకి ఏది బాగాలేదు, కడుపులో నొప్పి సంథింగ్ వచ్చింది, ఏం చేస్తుంది? ఏడుస్తుంది. వాడు మమ్మీకి తెలియదు ఏం చేయాలో, రకరకాల ప్రయత్నిస్తుంది, కానీ కడుపు నొప్పి తగ్గట్లేదు, ఏడుస్తుంటుంది. ఏడుస్తూ ఉంటే ఏమవుతుంది? ఎంటైర్ నైట్ అట్లా ఉంటే ఇంట్లో వాళ్ళందరూ నిద్రపోగలరా? పోలేరు. ఎందుకంటే అదొక డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న పిల్ల ఏడిస్తేనే ఇంట్లో అంత ఆందోళనగా ఉంటే 30 లక్షల మంది మామూలుగా ఏడవటం లేదు, కేకలతో ఏడుస్తున్నారు, పెద్ద పెద్ద కేకలు వేస్తున్నారు. అక్కడ వీళ్ళిద్దరు బయట పక్క నిలబడ్డారు. మోషే అహరోనుతో పాటు కాలేబు యెహోషువ అన్నారు. ఇప్పుడు అనుకోవచ్చు, ఇంత పెద్ద గందరగోళం జరుగుతుంది, ఎవడేమంతా దుఃఖంతో పెద్ద పెద్ద కేకలు వస్తుంది, ఎందుకు వచ్చింది? పోన్లే మేము కూడా వాళ్ళతో పాటు అన్నట్టుగా అనుకోలేదు. ఆయన తాను తీసుకున్న నిర్ణయానికి సంపూర్ణంగా లోబడ్డాడు. సర్వ సమాజం అంతా ఏకమై కేకలు వేసినా కూడా యథార్థంగా, సిన్సియర్గా ప్రభువును వెంబడించాడు. ఇప్పుడు దాకా ఏడ్చి పెద్ద పెద్ద కేకలు వేసిన వాళ్ళంతటా తాగారా? ఏం చేశారు చూడండి. సర్వ సమాజము, సంఖ్యాకాండము 14వ అధ్యాయం 9వ వచనం. మెట్టుకు మీరు యెహోవా 2వ భాగం. యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకూడని ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలనగా. ఇప్పుడు
ఇంతవరకు ఏడ్చిన వాళ్ళు రాళ్ళు పట్టుకున్నారు, అందరు పట్టుకున్నారు రాళ్ళు, పిల్లలు, పెద్దలు, చిన్నలు, స్త్రీలు, వృద్ధులు, యవనులు, పురుషులు, స్త్రీలు, సర్వ సమాజము రాళ్ళు పట్టుకున్నారు. ఎవరిని కొట్టడానికి? ఇద్దరిని కొట్టడానికి, కాలేబుని యెహోషువని కొట్టడానికి. అంతమంది రాళ్ళు వేస్తే వీళ్ళు బ్రతుకుతారా? చిత్రవద చేయబడతారు. అందరు రాళ్ళు పట్టుకొని వేయటానికి సిద్ధంగా ఉన్నారు. దేవుడు జోక్యం చేసుకొని అక్కడ ప్రత్యక్షుడుగా ఆయన తన మహిమను కనపరిచాడు కాబట్టి వారు చంపబడలేదు. ప్రభు జోక్యం చేసుకోకపోతే ఏమేవాళ్ళండి వాళ్ళు? రాళ్ళు ఎక్కడెక్కడో తగిలే, అక్కడక్కడ స్పాట్ చనిపోయేవాళ్ళు. అందరూ రాళ్ళు పట్టుకొని ఎత్తి కొట్టడానికి సిద్ధమైనా కూడా ఈ వ్యక్తిలో చలనం లేదే, ఈ వ్యక్తిలో మార్పు లేదే, ఈ వ్యక్తిలో రాజీ లేదే, అట్లే నిలబడ్డాడు ప్రభు కొరకాయ. అది నిండు మనసుతో ప్రభుని వెంబడించడం అంటే. రక్షించబడిన దేవుని బిడ్డలారా, ప్రభు వల్ల మన జీవితాన్ని పరీక్షించుకుంటే ఎంత సిగ్గుపడాలి. మనం ప్రభు కొరకు ఎట్లా జీవించగలుగుతున్నాం? వాక్యం నిమిత్తము శ్రమ అయినా హింస అయినా రావడంతోనే ఇక చాలే భక్తి అనుకుంటాం, రాజీ పడిపోతున్నాం, సర్దుకుంటున్నాం. ప్రభు మాకు తెలియదు అనుకుంటున్నాం, దేవుని కొరకే సాక్షులుగా ముందుకు వెళ్ళలేకపోతున్నాం, ధైర్యాన్ని కోల్పోతున్నాం. కాలే పట్ల లేడు, చంపడానికి రెడీ అయినా కూడా, కేకలు వేసినా, అందరు దుఃఖపడినా కూడా ప్రభు వైపు చూస్తున్నాడు. అది నిండు మనసుతో ప్రభుని వెంబడించడం. పైగా ఇద్దరు కదా అక్కడ, యెహోషువ, కాలేబు. దేవుడు మోషే తర్వాత నాయకుడిగా ఎవరిని ఏర్పరిచాడు? యెహోషువని ఏర్పరిచాడు. కాలేబుని ఏం చేశాడు? ఏమి ఇవ్వలేదు దేవుడు కాలేబుకు. యెహోషువ వలే కాలేబు విశ్వాసం చెప్పాడు. అసలు కాలేబు గురించి అయినా 6 సార్లు రాయబడింది, యెహోషువ గురించి కూడా ఎన్నిసార్లు రాయబడలేదు. సో దేవుని ఏర్పాటది. యెహోషువను నాయకుడిగా ఉంచాలనుకున్నాడు, ఉంచాడు. కాలేబుకు పెత్తనం లేదు, నాయకత్వం లేదు, అధికారం లేదు. అయితే కాలేబు ఏం చేశాడు? దేవుడు చేసిన దానికి సమ్మతించాడు, దుఃఖపడలేదు. అరే నేను కూడా మంచి విశ్వాసంతో ఉన్నాను, దేవుని కొరకే జీవించాను, నాకు ఎందుకు అవకాశం ఇవ్వలేదు అని బాధపడలేదు, చింతించలేదు. పైన ఆయన యూదా గోత్రికుడు, యెహోషువ అయితే ఎఫ్రాయిం గోత్రికుడు, పెద్ద గోత్రమే, చీలిక తేలేదు. ఈయన కానీ ఏంటి నాకు లేదంటే యూదా గోత్రికులను దీని వైపు వస్తుంది. కొన్ని గోత్రములు ఇప్పుడు పెద్ద సర్వ సమాజంలో 2 గుంపులు అయిపోతారు. అవకాశం ఇవ్వలేదు కాలేబు. తనకు ప్రభు నాయకత్వం ఇవ్వకపోయినా, అధికారం ఇవ్వకపోయినా దాగి ఉన్నాడు, తను ఉపేక్షించుకున్నాడు. ఎంత చక్కటి మాదిరికరమైన భక్తిని ప్రదర్శించాడంటే తన సహపాఠి దాసుడైన యెహోషువకు లోబడ్డాడు, ఆయన నాయకత్వాన్ని గౌరవించాడు, ఆయనకు సహకరించాడు. వాట్ ఏ సెల్ఫ్ డినయల్! తను ఎంతో ఉపేక్షించుకున్నాడు. చూసారు, ఇది ప్రభు కొరకై నిండు మనసుతో జీవించుట. కొద్దిగా అవకాశం ఇవ్వకపోతే, కొద్దిగా ఆధిపత్యం ఇవ్వకపోతే, కొద్ది పరిచయం ఇవ్వకపోతే ఎన్ని సన్నుగులండి, ఎన్ని గొడవలండి, ఎన్ని చిలికలండి. కాలేబుని చూచి సిగ్గుపడాలా, కాలేబుని చూచి నేర్చుకోవాలి. ఈక్వల్లీ కాంపిటెంట్ యెహోషువతో పాటు సమకాలికుడు. అదే భక్తి ఉంది, అదే విశ్వాసం ఉంది, అదే సామర్థ్యం ఉంది, అదే అంతోనా కూడా లేకపోయినా కూడా తగ్గించుకున్నాడు. ప్రభు ఏర్పాటును సమ్మతించాడు, నాయకునికి సంపూర్ణంగా లోబడి సహకరించాడు. ఇలాంటి వాడిని బట్టి దేవునికి ఎంత సంతోషం. అందుకని పదే ప్రభు అంటున్నాడు, నా సేవకుడైన కాలేబు నిండు మనసుతో, పూర్ణ మనసుతో. కాబట్టి అతని తప్ప అలాగే ఎవరినా కనపడలా సర్వ సమాజంలో అంటూ ప్రభు సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి సోదరుడా, సోదరి, ప్రభు వల్ల ఆయన సంపూర్ణంగా నిండు మనసుతో నన్ను ప్రేమించినాడు. ఆ ప్రేమను బట్టి రక్షించబడితేమి
ప్రభుని ఆరాధించగలిగితే, ప్రభు బిడ్డలుగా చేయబడితే, ప్రభు రాజ్యమునకు వారసులుగా చేయబడినా మంచిది. మరి ప్రభు కోరిన రీతిగా పూర్ణ మనసుతో ప్రభు కొరికే జీవిస్తున్నామా? ప్రభుని అనుసరిస్తున్నామా? కాలేబు జీవితంతో మన జీవితం పోలిస్తే, కాలేబుకు 100 మార్క్స్ ప్రభు ఇచ్చాడు. మనకి ఎన్ని మార్క్స్ ఇవ్వగలడు? పాస్ అవ్వగలమా? నేర్చుకుందామా? సరిదిద్దుకుందామా? ఆ మాదిరిని కలిగి ఉండేదానికి ప్రయత్నిద్దామా? ఉపేక్షించుకుందామా? దాగి ఉందామా? నిలకడగా ఉందామా? నిజాయితీగా ప్రభు కొరికే, ప్రభు యొక్క శక్తిని బట్టి ప్రభు కొరికే నిలబడదామా? ఆ తీర్మానంతో ప్రభువులు ఎదుగు రావాలా? చూడండి, దేవుడు ఎంత నమ్మదగిన వాడంటే, ఏ విశ్వాసి తన కొరకే పూర్ణ మనసుతో జీవిస్తాడో దానికి ప్రతిగా ప్రభు ఇచ్చే బహుమానం కూడా పూర్ణంగానే ఉంటుంది, నిండుగానే ఉంటుంది, సంపూర్ణంగానే ఉంటుంది. దేవుడు తన దాసుడైన కాలేబుకు విశ్వాసం ఇచ్చాడు. ఆ విశ్వాసం కూడా ఎలా ఉందంటే పరిపూర్ణమైన విశ్వాసంగా ఉంది. చూడండి ఎంత చక్కగా విశ్వాసయుక్తంగా కాలేబు మాట్లాడగలుగుతున్నాడు. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 30వ వచనం. సంఖ్యాకాండం కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మళపరిచి, మనము నిశ్చయంగా వెళ్ళుతాము, దాన్ని స్వాధీనపరుచుకుందాము, దాన్ని జయించుటకు మన శక్తి చాలుననెను. అది అందరినీ నిమ్మళపరిచి, యెహోషువ కూడా కాలేబు ఒక్కడే మాట్లాడుతున్నాడు అక్కడ. కాలేబు నిమ్మళపరిచి, మీరు భయపడద్దు, నిశ్చయంగా వెళ్తాం, దాన్ని స్వాధీనపరుచుకుంటాం, దానికి అవసరమైన శక్తి చాలు. మిగతా వాళ్ళు అట్లా మాట్లాడట్లేదు. అమ్మమ్మ వాళ్ళు బలవంతులు, మనం వాళ్ళ మీద పోజాలము, వాళ్ళ దృష్టికి మనం ఎలాగున్నాం? మిడతల వల్లే ఉన్నాం. కలవరపడుతుంటే ఈ వ్యక్తి నిండు విశ్వాసంతో వెళ్తాం, జయిస్తాం, స్వాధీనపరుచుకుంటాం. ఇంకా చూడండి 14వ అధ్యాయం 8వ వచనం. యెహోవా మనయందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనం చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. ఎంత విశ్వాసంతో కూడిన మాటలు మాట్లాడుతున్నాడు. ఎక్కడిదండి విశ్వాసము? అందరూ ఎందుకు ఉండలేకపోయారు? అందరూ చూచింది వెలిచూపుని బట్టి భయపడుతున్నారు. వాళ్ళని చూస్తున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా అనాయకులు, ఉన్నత దేహులు. నిజమే, వాళ్ళతో తమను పోల్చుకుంటున్నారు. నిజమే, వాళ్ళ ముందు వీళ్ళు మిడతలానే ఉన్నారు. కాలేబు అట్లా జోట్ల. కాలేబు కంపాషన్ డిఫరెంట్గా ఉంది. కాలేబు ఏం చేస్తున్నాడంటే అనాకీలు చూస్తున్నాడు, దేవునితో పోల్చుతున్నాడు. తను నమ్మిన దేవునితో, తను వెంబడించిన దేవుని ముందు అనాకీలు చూస్తే, అనాయకులు దేవుని దృష్టిలో ఎలా ఉన్నారు? మిడతలాగున్నాడు. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకంలోను అనకంటే గొప్పవాడు. తనలో ఉన్న గొప్ప దేవుని ముందు, తనలో ఉన్న బలవంతుడైన దేవుని ఎదుట వాడు ఉన్నత దేవుడే కావచ్చు, వాడు జైంటే కావచ్చు, కానీ నా దేవుని ముందు వాడు ఒక మిడతే, ఒక పురుగే. మాకు శక్తి ఉంది, మేము వెళ్తాం, జయిస్తాం, స్వాధీనపరచుకుంటాం. వాట్ ఏ ఫెయిత్ అండి! ఎక్కడిది విశ్వాసం? మిగతా వాళ్ళకి ఎందుకు లేదు? నిండు మనసుతో ప్రభుని వెంబడిస్తే దానికి ప్రతిగా ప్రభు మనకిచ్చే విశ్వాసం కూడా నిండుగా ఉంటుంది. ఎందుకంటే విశ్వాసాన్ని దేవుడు పంచి పెడతాడంట. మీరు చదవండి రోమాపత్రిక 12వ అధ్యాయము 3వ వచనం. రోమాపత్రిక 12వ అధ్యాయము 3వ వచనం. ఈ తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ప్రకారము ఏం చేశాడు? దేవుడు ఒక్కొక్కనికి విభజించాడు. కొంతమందికి తక్కువ, మరి కొంతమందికి ఎక్కువ. కానీ విభజించి ఇచ్చేటప్పుడు కాలేబు మాత్రం విశ్వాసాన్ని దండిగా ఇచ్చాడు. పరిశుద్ధాత్మ విశ్వాసం అనేది ఒక వరం. ఆత్మ ఫలంలో విశ్వాసం ఉంది, ఆత్మ వరములలో కూడా విశ్వాసం ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు కూడా పంచి పెడతాడు ఎవరికి ఎంత ఇవ్వాలో. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము
8వ వచనం, ఏలనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆత్మ వల్లనే విశ్వాసము. ఆత్మ వల్లనే ఎట్లా ఇస్తాడంటే ఆత్మ దేవుడు. 11వ వచనం, ఆయనను వీటన్నిటిని ఆత్మ యొక్కడి తన చిత్తం చొప్పున ప్రతి వానికి ప్రత్యేకంగా పంచిచ్చు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. ఆయన ఇస్తాడు. ఇచ్చేటప్పుడు ప్రభు కొరికి మనం జీవించిన విధానాన్ని బట్టి సంపూర్ణంగా ప్రభు పంచిపెడతాడు, సమృద్ధిగా ప్రభు ఇస్తాడు. అందుకని యాకోబు 2:5 విశ్వాసం అందు కొంతమందిని ఆయన భాగ్యవంతులుగా చేశాడు. కాబట్టి సహోదరుడా సహోదరి, నిండు మనసుతో ప్రభువును అనుసరించిన హేతువును బట్టి ప్రభు యొద్ద నుండి నిండైన విశ్వాసము కాలే పొందగలిగినాడు. ఈనాడు అనేక సార్లు అవిశ్వాసులంగా ప్రవర్తిస్తున్నాం. మాటల్లో అవిశ్వాసము, అనుమానము, సందేహము, పక్కా లోకస్తులాగా మాట్లాడతాం. జరుగుతుందా జరగదా? ఎందుకు లేదు విశ్వాసం సరిగా? ఎందుకు లేదు? ప్రభువుని వెంబడించుట్లో పరిపూర్ణత లేదు. కాలేబుల్ని అనుసరించలేకపోతున్నాం. రెండవది, కాలేబుకు దేవుడు బలం ఇచ్చాడు. ఎంత బలం ఇచ్చాడండి చూడండి. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలు అరణ్యంలో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయనను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏళ్ల వాడును. మోషే నన్ను పంపినప్పుడు నాకెంత బలము, నేటి వరకు నాకంత బలము. యుద్ధము చేటు గాని వచ్చుచు పోచునుడు గాని నాకెప్పటి ఎట్లు బలమున్నది. ఎప్పుడండి? 85 years ఏజ్లో యుద్ధం చేయటానికి, పోవటానికి, రావటానికి శక్తి ఉంది. ఎప్పటిలాంటి శక్తి? మోషే పంపినప్పుడు యవనస్తుడిగా నేను 40 సంవత్సరాలప్పుడు నాకు ఎంత శక్తి, ఎంత బలము, ఎంత ఆరోగ్యం ఉందో 85 సంవత్సరాల వృద్ధాప్యంలో కూడా శక్తి తగ్గలేదు, బలం తగ్గలేదు. ఇంత బలం ఇస్తాడా దేవుడు? సాధారణంగా 85 సంవత్సరాలు వస్తే ఆరోగ్యం దెబ్బతింటూ ఉంటుంది, రకరకాల మార్పులు వస్తూ ఉంటాయి వయసును బట్టి. కానీ ఈ వ్యక్తిలో మార్పులు లేదే. అదే బలం, అదే శక్తి, అదే సామర్థ్యం, అదే ధైర్యం, అదే తెగువ. మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. అది మిగతా వాళ్ళకి. కాలేబుకి బాహ్య పురుషుడు కూడా బలంగానే ఉన్నాడు, బాహ్య పురుషుడు కూడా నూతన పరచబడుతున్నాడు. చూసారా? ప్రభుని కానీ సంపూర్ణంగా వెంబడిస్తే గన దానికి ప్రతిగా ప్రవిచ్చే బలం ఇంత గొప్పదా, ఇంత శక్తి ప్రవహిస్తాడు వృద్ధాప్యంలో కూడా. దేవుని వాక్యంలో 3 విధాలుగా ప్రభు యొద్ద మనం బలం పొందుతాం. జకర్యా గ్రంథము 12వ అధ్యాయం 5వ వచనంలో ఆయన విశ్వాసం ఉంచుట వలన, ఆయన నమ్ముకుంటూ వలన బలం వస్తుంది. చదవండి జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనం. తమ దేవుడైన యెహోవాను నమ్ముకుంటూ వలన మాకు బలము కలుగుచున్నదని వారు చెప్పుకుంటున్నారు. నమ్ముట వలన బలం వస్తుంది. రెండవది యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు, వారు పక్షిరాజుల వలె రెక్కల చాచి పైకెగుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోరు. ఈ వ్యక్తి అట్లనే అన్నాడు, అలయట్లేదు, 85 సంవత్సరాలు సొమ్మసిల్లట్టలేదు. మూడవది నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. యెహోవా యందు ఆనందించడం వలన మీకు బలం కలిగింది. కాబట్టి ప్రభు యందు ఆనందించేవాడు కాలేబు, ప్రభు కొరికి ఎదురు చూచేవాడు కాలేబు, ప్రభు యందు దృఢ నమ్మిక ఉంచేవాడు కాలేబు. ఈ కాలేబుకు 80 సంవత్సరాలు కావచ్చు, 90 కావచ్చు, 100 కావచ్చు, అదే శక్తి ఉంది, యుద్ధం చేయగలిగిన శక్తి. సహోదరుడా సోదరి, టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకో, ఆయన ఎంతైనా ఇవ్వగలడు.
పూర్తి విశ్వాసం ఇవ్వగలడు, పూర్తి బలం ఇవ్వగలడు, పూర్తి విజయం కూడా ప్రభు ఇవ్వగలడు. ఇప్పుడు స్వాస్థ్యం పంచిపెట్టాల్సి వచ్చింది. కాలేబు చాలా వింతైన కోరిక కోరాడు. ఆయన వయస్సును బట్టి ఆయన అడగాల్సింది ఏంటి, ఈయన అడిగింది ఏంటి, ఏమడుగుతున్నాడు చూడండి. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశంను నాకు దయచేయము, అనాకీయులను ప్రాకారం గల గొప్ప పట్టణములు అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను. యెహోవా నాకు తోడైండునెడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరుచుకుందును. ఇప్పుడు కాలేబు అడుగుతున్నాడు, ఏమడుగుతున్నాడు? కొండను అడుగుతున్నాడు. కొండ ఎక్కుతాడంట. కొండ మీద ఎవరున్నారు? అనాకీయులు ఉన్నారు. వారు యోధులు, వాళ్ళు రాక్షస్ లాంటి వాళ్ళు, ఉన్నత దేహులు. ఈయన ఏం అడగాల? సాధారణంగా రే యవనస్తులకి ఏది ఇచ్చేయండి ఆ కొండలో అంత బలం వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు వృద్ధులను ముసలివాడిని 80 సంవత్సరాలు నాకు ఏం కావాలంటే సాధారణంగా ఫ్లాట్ సర్ఫేస్ ఉండయా, చిన్న దగ్గరలో ఉండే ప్రాంతంలో నేను బాగా వెళ్ళి స్వాధీనం అట్లాడట్లేదు. నేను ఏమడుగుతున్నాడు? గేమై మౌంటైన్, కొండ కావాలి నాకు. ఆ కొండ ఎక్కుతాను, ఆ కొండ మీద యోధులైన అనాకీలతో పోట్లాడతాను, ప్రభు సహాయాన్ని బట్టి దాన్ని స్వాధీనపరుచుకుంటాను. యెహోషువకు తెలుసు ఈయన విశ్వాసం ఎంత గొప్పదో. అందుకనే ఆయన అడిగినట్టే ఈయన వెళ్ళగలడు, జయించగలడు, స్వాధీనపరచుకొనగలడు అని తన సహపాఠి దాసు విషయమై కాన్ఫిడెన్స్ ఉంది యెహోషువకి. అట్లే ఇచ్చాడు. వెళ్ళాడండి వృద్ధుడు, కొండ మీదకి వెళ్ళాడు, సునాయాసంగా వెళ్ళాడు. వెళ్ళడమే కాదు, వాళ్ళతో పోరాడాడు. పోరాడి వాళ్ళని పూర్తిగా వెళ్ళగొట్టి స్వాధీనపరుచుకున్నాడు. చదవండి, అందరం కలిసి చదువుదాం. 15వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 15వ అధ్యాయము 14వ వచనం. అక్కడి నుండి కాలేబు అనాకు యొక్క 3 కుమారులైన షెషయి, అహిమాను, తల్మయి అను అనాకీల వంశమును వెళ్ళగొట్టి వారి దేశమును స్వాధీనపరచుకునేను. ఏం చేశాడు? కొండ మీద స్థిరపరచబడిన శత్రులను పూర్తిగా వెళ్ళగొట్టి స్వాధీనపరచుకున్నాడు. మీరు తర్వాత చదవండి. కాలేబ్ తప్ప మరి ఎవ్వరు కూడా ఇలా పూర్తిగా వెళ్ళగొట్టలేకపోయారు. వారి వల్ల కాలేదు. కాలేబు తప్ప సంపూర్ణంగా ఎవరు కూడా స్వాధీనపరచుకోలేకపోయారు. ఉదాహరణ చూడండి, 2 వచనం చూద్దాం. ఇదే అధ్యాయం, యెహోషువ గ్రంథం 15వ అధ్యాయము 63వ వచనం, 61 నుంచి 63. అరణ్యమున బేతరాబు, మిద్దీను, పెకాక, ఇప్షాను, ఎన్గేదనవి వాటి పల్లెలు పోగా 6 పట్టణములు. యెరూషలేములో నివసించిన యెబూసీలను యూదా వంశస్థులు తోలివేయలేకపోయారు, వాళ్ళ వల్ల కాలేదు. అట్లనే 17వ అధ్యాయము 12వ వచనం. కనానీలు ఆ దేశమును లో నివసింపవాలని గట్టి పట్టి గనుక మనుషులు ఆ పురములను స్వాధీనపరచుకోలేకపోయారు. ఈ తర్వాత ఇంకా చదివితే వస్తాయి, కనబడితే. చూసారా, ఎవరి వల్ల కాలేదు, ఎవరు పూర్తిగా జయించలేదు. కాలేబు ఒక్కడే, ఒక 85 సంవత్సరముల వృద్ధుడు కొండ పైకి వెళ్ళి సంపూర్ణంగా వాడిని వెళ్ళగొట్టి స్వాధీనపరచుకోగలిగాడు. అంటే పరిపూర్ణమైన విజయం, సంపూర్ణమైన జయము తను నిండు మనసుతో అనుసరించిన కాలేబు ప్రభు ఇచ్చాడు. ప్రేమ కలిగిన దేవుడు ఎంత గొప్పవాడండి. ఆయన ప్రేమిస్తే గాన, ఆయన హృదయపూర్వకంగా సేవిస్తే గాన, నిండు మనసుతో ప్రభు కొరకే జీవిస్తే గాన ప్రభు ఇచ్చే విజయం కూడా, జయ జీవితం కూడా నిండుగానే ఉంటుంది. ఎందుకు ఈ దినాల్లో చిన్న వాటికే ప్రభు కొరకు నిలబడలేకపోతున్నావు? చిన్న చిన్న విషయాలు ఎందుకు తప్పిపోతున్నావు? చిన్న చిన్న విషయాలు ఎందుకు అబద్ధాలకు అవకాశం ఇస్తున్నావు? చిన్న చిన్న విషయాలు ఎందుకు దేవునికి అవమానం తెస్తున్నావు? ఎందుకు జయించలేకపోతున్నావు? ప్రభుని వెంబడించట్లో లోపం ఉంది. కాలేబు పూర్తిగా ప్రభు కొరికి నిలబడితే పూర్తి అయిన మెండైన విజయం, మెండైన విశ్వాసం, మెండైన బలం. ఈ వ్యక్తి ప్రతి అందరికీ
దీవెన కారకుడుగా ఉన్నాడు ఈ వ్యక్తి. వీళ్ళ అమ్మాయి వచ్చి అడుగుతుంది ఒకరోజు, ఏమని అడిగింది చూడండి. యెహోషువ గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనం. అందుకు ఆమె, నాకు దీవెన దయచేయము, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు గనుక నీటి మడుగులను నాకు దయచేయమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. చూసారా? వాళ్ళ కుమార్తె అక్స వచ్చి డాడీని అడుగుతుంది. ఆమెకి మడుగులు కావాలి, నీటి మడుగు. డాడీ దగ్గర మడుగులు ఉన్నాయి, 2 మడుగులు ఉన్నాయి, మెరక మడుగులు ఉన్నాయి, పల్లపు మడుగులు. ఒకటి వస్తే ఏదైనా ఒకటి చాలా అనుకుందేమో, డాడీ నాకు నీటి మడుగులు కావాలి. దానికి ప్రతిగా కుమార్తెకు ఇస్తున్నాడు. ఏమిచ్చాడు? అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగానే. ఆమె మెరక మడుగులు అనుకుందే, మెరక మడుగులు ఇచ్చాడు. పల్లపు మడుగు, ఒకవేళ పల్లపు మడుగులు చాలా అనుకుందేమో, పల్లపు మడుగులతో పాటు మెరక చెట్లు కూడా నిండుగానే ఉన్నాడు సోదరుడు. ఇంటి వారికి దీవెన కారకుడుగా ఉన్నాడు. సర్వ సమాజం అంతటికి దీవెన కారకుడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కారకుడుగా ఉంటున్నాడు. ఇది అద్భుతమైన జీవితం. 85 సంవత్సరముల క్యాలెబ్, వాట్ ఏ రోల్ మోడల్, ఎంత ఆదర్శప్రాయుడు. సోదరుడ సోదరి, బల్ల యుద్ధ నీ గురించి నా గురించి ప్రభు ఏం చెప్పగలడు? ఎలా వెంబడిస్తున్నాం ప్రభుని, ఎలా అనుసరిస్తున్నాం, ప్రభు కొరకు ఈ లోకంలో ఎలా జీవిస్తున్నాం. అందును బట్టే విశ్వాసంలో బలహీనంగా ఉన్నాం, శక్తిలో బలహీనంగా ఉన్నాం, జయించట్లో బలహీనంగా ఉన్నాం, ప్రభుని వెంబడించట్లో నిలకడలేని వారు ఉన్నాం. ప్రభు కొరకే యథార్థంగా బోల్డ్గా టెస్టిఫై చేయలేకపోతున్నాం. సోదర సోదరి, ప్రభు దర్శిస్తున్నాడు. ఇలాంటి గొప్ప దైవజనుడి జీవితాన్ని మనం కలిగి ఉందాం. ఎంతగా ఉపేక్షించుకున్నాడండి. పెత్తనం లేకపోయినా, అధికారం లేకపోయినా, నాయకత్వం లేకపోయినా దాగి ఉంటూ తన సహపాఠి దాసునికి అదే స్వార్థం లేదు. ప్రభా, నువ్వు ఇచ్చిన స్థితిని బట్టి స్తోత్రాలు. నాకు ఇచ్చిన ఇవ్వకపోయినా నీ కొరకైతే నేను సంపూర్ణంగా వెంబడిస్తానంటున్నాను. బలయుద్ధం మన జీవితాన్ని పరీక్షించుకుందాం. ప్రభా, ఇలాంటి ఉన్నతమైన ఆత్మీయ అంతస్తుకు నన్ను తీసుకురండి. ఆ రీతిగా మీ మహిమ రాజ్యం కొరకే సిద్ధపరచు. ఆ తీర్మానంతో ప్రభువుల కొరకై సిద్ధపడదాం. అటువంటి ధన్యత ప్రభు మనకు అనుగ్రహించును గాక.